హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్పెయిన్లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర చాలా దయ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి అక్కడ లైవ్లో కూడా దయ్యాలు కనిపించాయి. ప్రత్యేకంగా ఆ లొకేషన్లో ఉన్న డ్రైనేజెస్ లోపల కొన్ని విచిత్రమైన ఆకారాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒకతను ఒక రాత్రి ఆ లొకేషన్లో ఉన్న డ్రైనేజెస్ని ఒకటైన తర్వాత ఇంకో దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటి అనేది మీరే చూడండి. అతను కొన్ని డ్రైనేజెస్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ప్రత్యేకమైన డ్రైనేజ్ని ఓపెన్ చేశాడు. అప్పుడే దాని లోపల ఒక భయానకమైన ఆకారం క్రీపీ సౌండ్స్ చేసుకుంటూ చాలా క్లియర్గా కనిపించింది. దాన్ని చూడగానే వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇలాంటిదే ఇన్సిడెంట్ ఇంకో అతనికి కూడా జరిగింది. అతను కూడా ఈ వీడియోని రికార్డ్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేశాడు. అతనికి ఎలాంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ జరిగిందో మీరే చూడండి. ఇతనికి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. డ్రైనేజ్ లోపల నుంచి బయటికి ఒక చిన్న హోల్ కనిపిస్తోంది. ఆ హోల్ గుండా సరదాగా చూద్దామని ట్రై చేసిన ఇతనికి లోపల ఒక ఆకారం కనిపించింది. అది చూడ్డానికి ఒక రకంగా మనిషిలాగే ఉన్నప్పటికీ సీల్ అయిన డ్రైనేజ్లో మనుషులు ఎవరుంటారు? అన్లెస్ అండ్ అంటిల్ అది పారానార్మల్ ఎంటిటీ అయ్యుంటే మాత్రమే. అదే లొకేషన్లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ని బయట నుంచి ఇంకొకతను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అతని ఫోన్లో కూడా ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. చర్చ్ పైన ఒక చాలా పెద్ద క్రాస్ సింబల్ ఉంది. ఆ క్రాస్ సింబల్ పైన నుంచి ఒక చాలా చిన్న అబ్బాయి చూడ్డానికైతే చాలా పేల్ కలర్లో వైట్గా ఉన్నాడు. ఒకసారిగా పైకి లేచి వీడియోలో క్యాప్చర్ అయ్యాడు. ఆ లొకేషన్ నిజంగానే హాంటెడ్ అయినట్టుగా అనిపిస్తోంది. అక్కడ చాలా మందికి ఇలాంటివే ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. ఈ అన్ని క్లిప్స్ గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. డియాగో స్పైకర్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతని ఇంట్లో చాలా క్రీపీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక దయ్యం అతన్ని చాలా డీప్గా హాంట్ చేస్తోంది. అతనికి ఉచ్చపోపిస్తోంది. అతని ఇంట్లో కొత్తగా ఇంకొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. అతను మళ్ళీ ఏం క్యాప్చర్ చేశాడో మనం ఇప్పుడు చూద్దాం. డోర్ గ్లాస్ గుండా చాలా క్లియర్గా ఒక చెయ్యి కనిపిస్తోంది. కానీ తీరా డోర్ని ఓపెన్ చేసి చూస్తే బయట ఆశ్చర్యకరంగా ఎవ్వరూ లేరు. ఒక సెకండ్లోనే ఆ చెయ్యి అక్కడి నుంచి మాయమైపోయింది. అంతేకాకుండా అతను డోర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్కి తిరిగి చూసినప్పుడు ఎవరో చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి మూవ్ అయ్యారు. ఇంతసేపు వరకు ఇతన్నే గమనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇతను దాన్ని చూసిన వెంటనే అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అతను మళ్ళీ ఇంకా ఏం క్యాప్చర్ చేశాడో నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఒక చెయ్యి కబోర్డ్ పక్కన నుంచి చాలా క్లియర్గా కనిపించింది. వెంటనే అక్కడికెళ్ళి చూస్తే మళ్ళీ ఆ చెయ్యి ఎక్కడా కనిపించలేదు. అసలు అక్కడ ఒక మనిషి దూరేంత స్పేస్ కూడా లేదు. అయితే ఆ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? డియాగో ఇల్లు చాలా డీప్గా హాంటెడ్ అయింది. అది మళ్ళీ ప్రూవ్ అవుతూనే వస్తోంది. ఈ వీడియోస్ గురించి మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మలేషియాలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం
ఒక రూమర్ని విని అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక ఫారెస్ట్కి వెళ్ళారు. నిజానికి రూమర్ ఏంటంటే ఆ ఫారెస్ట్లో ఒక కుక్క ఉందంట. కానీ అది నార్మల్ కుక్క కాదు. అది చూడ్డానికి దున్నపోతంత సైజు ఉంటుందంట. దాని కళ్ళు మెరుస్తూ ఉంటాయంట. అది నిజానికి ఒక డిమానిక్ డాగ్ అంట. దాన్ని వెతుకుంటూ వెళ్ళినోళ్ళకి ఒక షాక్ ఎదురైంది. అది నిజంగానే వీళ్ళ వీడియోలో క్యాప్చర్ అయిపోయింది. อะไรแดงๆเนาะ เดี๋ยวมันเสาไฟป้าทำไมมันมีแสงด้วยอ่ะ ใช่เหี้ยคู่เลย เดี๋ยว มันไฟแดงคู่อ่ะ ไฟแดงเหรอ ตาเลย ใช่เหรอมันเป็นไฟงั้นวะอันนี้ไม่แน่ใจใช่ไหม มันเหมือนใครจุดธูปแต่มันไม่ใช่เหมือน อุ๊ย มองเลยเนาะ ไม่ใช่เดี๋ยวกูขนลุกว่ะทำไมทางนี้วะอะไรวะเนี่ย เฮ้ย เฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ย เฮ้ยไอ้เหี้ยหมาตัวใหญ่จังวะ เฮ้ย ใช่ไหมมึงเหมือนเห็นเหมือนหมาจริงๆเลยเฮ้ยใหญ่ยังก็วัวก็ควาย มันหายไปไหนวะ ไอ้เหี้ยตาแดงด้วยมึงเห็นไหม เห็นไหมเนี่ยไม่ตัวเมื่อกี้ ตาแดงเลยนะ ตัวอย่างใหญ่เลยกูคิดว่า ఒక చాలా పెద్ద కుక్క ఒక ప్లేస్లో కనిపించింది. అది ఒక్క సెకండ్ కనిపించి మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయింది. దాని కళ్ళు కూడా మెరుస్తూ ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తోంది. అది పూర్తిగా పిచ్ బ్లాక్ కలర్లో ఉండి అస్సలు మనుషుల్ని చూసి భయపడ్డం లేదు. దీని గురించి మీకేమనిపిస్తుంది? ఇది డీమానిక్ డాగా లేదా వేరే ఏమైనానా? ఈ వీడియో ఒక పాత అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది. ఆ అపార్ట్మెంట్లో చాలామంది ఒక చిన్న పిల్లాడిని చూశారంట. చూడ్డానికి షాడో లాగా కనిపిస్తాడంట. ఫాలో చేసుకుంటూ వెళ్తే ఉన్నట్టుండే మాయమైపోతాడంట. ఆ అపార్ట్మెంట్లో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సామాన్లు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వాటిని ఎవరు తీసుకెళ్తారో తెలీదు. అందుకనే సీసీటీవీ కెమెరాస్ని వాళ్ళందరూ చేరి చెక్ చేశారు. అప్పుడు వాళ్లకు ఒక పెద్ద షాక్ ఎదురైంది. ఆ సీసీటీవీ కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది. ఎవరో ఫుట్బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. కొన్ని సెకండ్స్లో 2 కాళ్ళు ఉన్నట్టుండే ప్రత్యక్షమయ్యాయి. దాని బాడీ మొత్తం పూర్తిగా క్లియర్గా కనిపించట్లేదు. కానీ కాళ్ళు మాత్రం చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. కాసేపు తర్వాత మళ్ళీ అక్కడ ఇది జరిగింది. ఆ బిల్డింగ్లో ఏదో జరుగుతోంది. అక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. ఆ పారానార్మల్ ఎంటిటీ అయితే చూడ్డానికి చాలా పొడవుగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లో మీరే ఉంటే మీరేం చేస్తారు? కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి. ఈ వీడియో మన ఇండియాలోనే రికార్డ్ అయింది. ఇది కూడా ఒక సీసీటీవీలో క్యాప్చర్ అయిన వీడియో. ఒక ప్రాపర్టీ సరౌండింగ్స్లో ఒక వైట్ మిస్ట్ లాంటి ఆకారం అటు ఇటు తిరుగుతున్నప్పుడు సీసీటీవీలో క్యాప్చర్ అయింది. అది చూడ్డానికి ఎలాగుందో మనం ఇప్పుడు చూద్దాం. ఒక వైట్ మిస్ట్ లాంటి ఆకారం చాలా క్లియర్గా అటు ఇటు తిరుగుతూ ఉంది. అంతేకాకుండా స్క్రీన్లో వేరేదో కూడా కనిపిస్తోంది. అది చూడ్డానికి అంత క్లియర్గా లేకపోయినా కూడా వైట్ మిస్ట్ ఆకారం చాలా క్లియర్గా తెలుస్తోంది.
ఇది దయ్యమే అంటారా, లేదా వేరే ఏమైనానా, లేదా కెమెరాలో గ్లిచ్చా? మీకేమనిపిస్తుంది? ఒకతను ఒక పాడుబడ్డ స్కూల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ స్కూల్ దాదాపు 6 నెలల నుంచి క్లోజ్ అయిందంట. అదెందుకు అని ఎవరికీ తెలీదు. ఇతను స్కూల్ లైట్స్ ఆన్ చేసుకుని ఒక రూమ్ లోపలికి ఎంటర్ అయినప్పుడు అతనికి 2 దయ్యాలు కనిపిస్తాయి. అవి చూడ్డానికి ఎలా కనిపిస్తాయో మీరే చూడండి. లైట్స్ ఆన్ చేసుకుని అతను రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అప్పుడు అతనికి 2 దయ్యం ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఒకటైతే చైర్లో కూర్చునుంది, ఇంకోటి రూమ్ కార్నర్లో నించునుంది. కానీ కొన్ని సెకండ్స్లోనే లైట్ ఉన్నట్టుండే ఆఫ్ అయిపోతుంది. అది మళ్ళీ ఆన్ అయిన తర్వాత ఆ 2 దయ్యం ఫిగర్స్ అక్కడి నుంచి ట్రేస్ లేకుండా మాయమైపోయాయి. ఈ వీడియో గురించి డీటెయిల్స్ ఎక్కువగా లేవు. ఇది నిజమా లేదా ఫేకా అని చెప్పడానికి కూడా చాలా కష్టం, ఎందుకంటే దీని బేస్ డీటెయిల్స్ మన దగ్గర లేవు. కాబట్టి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తూ ఉన్నారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందనే అర్థం. సో మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ అపార్ట్మెంట్లో మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఒక లేడీ తన పిల్లిని వెతుక్కుంటూ అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు తనకు ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ అపార్ట్మెంట్ని వెంటాడుతున్న దయ్యం ఈవిడి కూడా చుక్కలు చూపించింది. అక్కడ రాత్రి ఏం జరిగిందనేది జాగ్రత్తగా గమనించండి. కళ్ళార్పితే మీరు డీటెయిల్స్ని మిస్ అవుతారు. ఓ మై గాడ్, ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ అవ్వకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.